ముఖ్యంగా ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మెతుకు ఆనంద్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలను ఇచ్చి అధికారం చేపట్టింది, ఎన్నో డిక్లరేషన్లను చేసి అధికారం చేపట్టింది, ఎన్నో అబద్ధ మాటలు చెప్పి ఈరోజు చెప్పిన మాటలను ఒక్కటి కూడా అమలు చేయనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, దేశానికి వెన్నుముక్క, దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతులు మంచిగా ఉంటేనే ఈ దేశం కూడా బాగుంటుంది. మరి అలాంటి సందర్భం లోపల ఒక రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతులను రాజులను చేస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అనేటువంటి నినాదాలతోని ఎలక్షన్ టైం లోపల ముందుకొచ్చి ఈరోజు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము ఇంకా కొనే పరిస్థితిలో లేము అని ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంతవరకు అయితే ఉంటుందో అంత మాత్రమే మేము కొంటాం తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క గింజ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ రోజు ఎలక్షన్కు ముందు మీరు ఏం చెప్పారు, ఈరోజు మళ్ళీ రైతులకు మీరు ఏం చెప్తున్నారు, అసలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది చాలా అయోమయం పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది. ఆ రోజు కేసీఆర్ అసలు రైతులకు ఏం చేసిండు అని మీటింగ్లలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తున్నాడు ఒక పంటకు, మేము 2 పంటలకు ఇస్తాం, 10,000 కాదు మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ ఇచ్చిన 10,000కు ఇంకా 5,000 యాడ్ చేసి ఒక పంటకు 15,000 ఇస్తామని చెప్పిన ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి ఈరోజు కనీసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 దఫాలుగా పంట సీజన్ వచ్చిందంటే కంపల్సరీ ప్రతి ఒక్క రైతు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉండని ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు ఉండేవి. రోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, రోజు టీవీలలో మాట్లాడతారు, రైతులకు ఇగో ఈరోజు వేస్తున్నాం, రైతు బంధు వేస్తున్నాం. నెలకు ఒకసారి ఒక్కొక్క ఎకరాకి వేస్తున్నారు. మనం చూసినాం ఇప్పటికి 2 ఎకరాలు, అంటే మొన్న నెల కింది సందర్భం చెప్తున్నాం, నెలకు ఒకసారి ఒక ఎకరానికి వేసారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు రైతులకు, మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం డిఫరెన్స్ చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన 10,000 చక్కగా ఇప్పుడు ఈ టైం పంట సీజన్ వచ్చిందంటే వాళ్ళ అకౌంట్లో ఉంటుండే, రైతులు చక్కగా వెళ్ళి మార్కెట్కి పోయి విత్తనాలు కొనడం కానీ మసాలాలు కొనడం కానీ వాళ్ళు ఆ సమయం లోపల చేసుకున్నారు. కానీ ఈరోజు ఆ దిక్కు అనేటువంటిది లేదు రైతులకు. మరి అట్లాగే రైతు యొక్క ధాన్యాన్ని కొనడంతో పాటు వాళ్ళకు బోనస్ ఇస్తామన్నారు, ఇంకా మీకెళ్ళి 500 బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ మాట దేవులేదు. కానీ ఈరోజు కనీసం పండించిన పంటను కొనేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు, చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నది, భారాన్ని అంతా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తుంది. మీరు కేంద్ర చోటాబాయ్ బడేబాయ్ అనుకునేటువంటి మీరు ఇద్దరు కూడా రైతుల గురించి ఆలోచించాలి. కానీ మీరు ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ రైతుల ధాన్యం తడిసి ముద్దయితుంటే మీరు తప్పించుకొని తిరిగితే ఇప్పుడు ఎవరు ఇక్కడ నష్టపోయేది, రైతులు. వర్షాలు లేక బాధపడుతున్నారు. మన దురదృష్టం కొద్దీ మరి ఇన్ని రోజులు మంచిగా కురిసినటువంటి వర్షాలు ఇప్పుడు వర్షాలు కూడా రైతు ఆకాశం వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం. మరి అదే కాకుండా రైతు డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినవి చూస్తే మనం ఒక రోజు ఒక పేజీ కాదు 100 పేజీలు చెప్పారు, ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఇప్పుడు రైతు అనేటువంటివే కాకుండా ఏ రంగమైనా ఒక నిరుద్యోగులు కావచ్చు, ఒక ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, వర్షానికి తడిసి ముద్దైనా సరే రైతులు పండించిన ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనాలి.
కొనాలే, వారికి న్యాయం చేయాలి. లేని పక్షంలో మున్ముందు రైతుల పక్షాన పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేము ఈ యొక్క మీ ఆఫీసులు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలను కావచ్చు, మినిస్టర్లను కావచ్చు, ఈ ఊళ్ళల్లో కాదు ఈ పట్టణాలలో తిరగనీయ పరిస్థితికి వస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రైతుల పక్షాన ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం లెవెల్లో మొత్తం మా కేటీఆర్ గారు చెప్పిన ఆదేశానుసారం ఫస్ట్ ఒక సూచనప్రాయంగా ప్రెస్ ద్వారా ఇదంతా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులను ఆదుకోవాలి, మీరు రైతు పక్షాన మీరు నిలబడాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక చిన్నగా మన వికారాబాద్ విషయానికి వస్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే బ్రిడ్జి ఉన్నదో ఈ బ్రిడ్జిని ఆ టైంలో మనం శాంక్షన్ చేసిరు, వర్క్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఆ పని ఒక కొలిక్కి వస్తలేదు. అక్కడ ఏదైతే ఆ రోడ్డులో పోతున్నటువంటి జాగాలు ఏవైతున్నాయో లేకపోతే ఇండ్లు ఏవైతున్నాయో మరి వాళ్ళతో చర్చలు కూడా జరిపే పరిస్థితి లేదు. మనం చూసినాం నిన్న మొన్న కూడా ఒక చిన్న లారీ అయిపోతే మొత్తం రోడ్ అంతా అయిపోతుంది. ఆ రోజు ఆనంద్ సార్ గారు ఈ యొక్క బ్రిడ్జిని ఎందుకు అంతగానో కొట్లాడి తెచ్చిరంటే వికారాబాద్ ప్రజలకు ఈ బ్రిడ్జితోని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంలో ఆ బ్రిడ్జి తెస్తే ఎక్కడ వేసినా గొంగడి అక్కనే ఏదో ఒక లేబర్ ఉంటాడు, లేకపోతే స్టీల్ కడుతుంటారు, ఏమీ చేయకుండా అట్లా వస్తుంది. మనం మున్సిపల్ పరిస్థితి కూడా చూస్తున్నాం. మున్సిపల్ ఎంతో అభివృద్ధిని అందుకుంటుంది అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, వారు ఎంతో అభివృద్ధిని చేస్తారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు నేను ఇంకా ఇంతకుముందు కూడా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళ ఒక 30 కోట్లు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో సీసీ రోడ్లకు ఫండ్ తెచ్చింది. వికారాబాద్ టౌన్ కొంచెం సుందరీకరణ చేయాలని ఒక 30 కోట్లు తెచ్చింది. ఆ 30 కోట్లు ఏదైతే వికారాబాద్ సుందరీకరణ 4 వైపుల రోడ్లు ఏదైతే వెడల్పు చేయాలన్నారో ఆ రోడ్లను అప్పుడు టెండరింగ్ అయినటువంటివి కూడా క్యాన్సల్ చేసి మేము మళ్ళీ వీటికి ఎక్కువ ఫండ్స్ కలుపుతామని ఇది కూడా ఎక్కడ ఏ వార్డుల ఆ సీసీ రోడ్లకు సంబంధించి కావచ్చు, టౌన్కు సంబంధించిన మెయిన్ రోడ్లు కావచ్చు, ఎక్కడ ఒక కొబ్బరికాయ కూడా ఉంటుంది. కానీ ఎంతసేపు కిందికి వెళ్ళి చూసుకుంటే మీది దాకా వాళ్ళ కార్యకర్తల గురించి ఆ యొక్క పార్టీ గురించి ఆలోచించడు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే చిన్న నాయకుల కాడ నుంచి పెద్ద నాయకుల వరకు వాళ్ళ మీద కేసులు చేసి తప్పిస్తే ఈ ప్రభుత్వము ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ రంగం వారికి అయినా ఎలాంటి ఉపయుక్తమైనటువంటి పనులు చేస్తలేదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు రైతుల కోసమే మాట్లాడాలనుకున్నాం. మళ్ళొకసారి చెప్తున్నాం, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క ధాన్యాన్ని కొన్న వరకు మేము పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మున్సిపల్ మండలం నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పటిదాకా మా నాయకులు గోపాలను చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో వరి ధాన్యం కావచ్చు, మిగతా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశము రైతాంగం. ఆ ప్రధానమైనటువంటి రైతాంగ అంశాన్ని విస్మరించి ఈరోజు అంగు ఆర్భాటాలతోటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంజాయ్ చేసుకుంటూ రాష్ట్రం అంతా రైతులు రోడ్ల మీదకి వచ్చి గిట్టుబాటు ధర లేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు, మొలకలెత్తిపోతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం మీడియాలో కోడై పూస్తుంటే కూడా ముఖ్యమంత్రి గారు 150 కోట్లు పెట్టి ఒక హెలికాప్టర్ తెచ్చుకున్నారు తప్ప ఈరోజు రైతులను సంపూర్ణంగా కూడా ధాన్యం కొనుగోలు లేని పరిస్థితి. సరే, రాష్ట్రం పరిస్థితి దేవుడు ఎరుగు. మన వికారాబాద్ పరిస్థితికి వచ్చి చూసినప్పుడు వికారాబాద్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్పీకర్ హోదాలో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మన వికారాబాద్ అన్న పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే స్పీకర్ గారు కూడా వికారాబాద్ నియోజకవర్గం లోపల మరపల్లి కానీ దారులు కానీ మనం చూసినటువంటి చాలా కేంద్రాలలో మాజీ మంత్రి వాళ్ళు సబితారెడ్డి కానీ మా ఆనందన్న కానీ వాళ్ళు పోయి పరామర్శించి అక్కడ పత్రికలు వచ్చిన తర్వాతనే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ వికారాబాద్లో మాత్రము
ధాన్యం కొనుగోలు విషయంలో స్పీకర్ గారు ఘోరంగా ఫెయిల్ చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం. 65% మించి కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ గారు ఘోరంగా విఫలమైనని చెప్పేసి మేము విమర్శిస్తాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఒకటి డ్రామా నడుస్తుంది. అంతా హైడ్రా ఒకదికి నడుస్తుంటే ఒక డ్రామా నడుస్తుంది, ఇంకొక డ్రామా. అది కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి డ్రామా నడిపిస్తుంది. ఎవరు చేయాల్సిన పని వాడు చేయకుండా దొంగ దొంగ అన్నట్లు ప్రజలందరినీ మోసం చేయడానికి, మీడియాను కూడా అందరూ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ బీజేపీ డైవర్ట్ పాలసీ చేస్తుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో రోజు గత వారం రోజుల నుంచి రోజు పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అది కేంద్రం సంబంధించినటువంటి పరిమితి. రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనేటటువంటి బాధ్యత, గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత, రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి బాధ్యత, రైతు భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఎవరి పని వాడు చేయకుండా బీజేపీ ఏమో తెలంగాణ లోపల రైతు ధాన్యం కొనుగోలు చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళేమో యాత్రలు చేస్తారు. ఈయన ఇక్కడ రైతుల ధాన్యం కొనాల్సినటువంటి బాధ్యత ఈయనది, రైతు భరోసా వేయాల్సినటువంటి బాధ్యత ఈయనది, రైతులను కాపాడాల్సిన బాధ్యత ఈయనది. ఈయన విడిచిపెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచుతున్నది, వాళ్ళు తగ్గిస్తున్నారని చెప్పేసి ఆయన డ్రామా చేస్తారు. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళేమో వచ్చి ఈయన మీద ధరల మీద కానీ గిట్టుబాటు ధరల మీద మాట్లాడితే ఈయననేమో డీజిల్ మీద మాట్లాడతారు. డీజిల్లో కూడా కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ పెంచింది కాబట్టి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ట్యాక్స్ తగ్గిస్తే మనకు 30 రూపాయలు తక్కువ వస్తే పెట్రోల్ అని చెప్పేసి అని మొరో మొత్తుకున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, డీజిల్ రేటు వాళ్ళు వేస్తే పెంచరేమో నరేంద్ర మోడీ. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఆ రోజు చెప్పిన ట్యాక్స్ ఈరోజు తగ్గించుకుంటే మనతో కూడా 30 రోజులు తగ్గుతుంది కదా. అది సాధ్యం కాదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేయాల్సిన పనులు ప్రజలు వాళ్ళకు 2 సార్లు 3 సార్లు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్రంలో దేశంలోనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధిని ఉరుకులు పరుగులు పెట్టిస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి గొప్పలు చేసినటువంటి వాళ్ళు తెలంగాణలో 16 మంది 17 ఎంపీలు ఉంటే 8 బీజేపీ గెలుచుకున్నది. ఆ భరోసాతో జనాలు నమ్మించారు. కానీ ఈరోజు డీజిల్ ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ పెరగడం వల్ల ఈరోజు సామాన్య గ్రామాలలో కూడా మామూలు జనాలకు ఆటో ఛార్జీల కాడికని ఈరోజు ఇతర రవాణా ఖర్చులు కానీ మిగతా ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇది ప్రత్యక్షంగా ప్రజల మీద కూడా పెద్ద భారం పడతా ఉన్నారు. కాబట్టి వీని మీద వాడు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి తప్ప వాళ్ళ బీజేపీ కనుక ఒకసారి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తాడని చెప్పేసి ఎజెండా తీసుకొని కల్లాలను సందర్శించి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత రాకుండా బీజేపీ ఇంకొక మ్యాటర్ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క బీజేపీ కేంద్రంలో ఈ యొక్క చమురు ధరలు వేస్తున్నది, పెట్రోల్ డీజిల్ ధర. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిస్తే కాంగ్రెస్ వాడు ఇంకో కాళేశ్వరం తీసుకొని అక్కడ బీజేపీలను బదలం కాకుండా వీడు డైవర్ట్ చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఒక పక్క ఇప్పటికీ కూడా కాంగ్రెసు బీజేపీ రెండు వాళ్ళకి ఇంకా ఇప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకా కేసీఆర్ గారే వ్యవసాయ క్షేత్రం నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మా చేతిలో ఏం లేదన్నట్లు పొద్దుగాల లేస్తే ప్రతిదానికి సెంట్రల్ స్టేట్ రెండు కలిపి కేసీఆర్ తిట్టడం తప్ప వాడు చేయాల్సినటువంటి సెంట్రల్ స్థాయిలో ఉద్యోగాలు కానీ రైతులకు సంబంధించినటువంటి కానీ వీళ్ళు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కానీ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ వేయాల్సిన విషయంలో వీళ్ళు మర్చిపోయి ఇద్దరు కేసీఆర్ మీద దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు బాగా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయి దాదాపు 3 సంవత్సరాలు గడుపుతా ఉన్నది. కాబట్టి గతంలో కేసీఆర్ ఇస్తానటువంటి ప్రతి దాని మీద 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పింది. ప్రతి దానికి ఏదైనా ఒకటి చెప్తే కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం, 2,000 ఇప్పించినంటే 4,000 అంటే ప్రతిదీ డబుల్ చేసి చూపించి జనాలకు అరచేతిలో స్వర్గం చూపించడానికి ప్రయత్నం చేసిండు. ప్రజలు కూడా దాన్ని నమ్మిండ్రు కొంత మేరకి. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఇంకా 3 ఏళ్ళ గవర్నమెంట్ 2 ఏళ్ళ గవర్నమెంట్ పెట్టుకొని కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి వస్తారా అని చెప్పేసి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ప్రజా సమస్యల మీద వరి ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇప్పుడు కొనుగోలు దాని గురించి 7 రకాల మాత్రం సన్నబడ్లు మేము కొంటామని చెప్తా ఉన్నాం. కొన్ని మా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి కొన్ని మాత్రమే మేము కొంటామని చెప్తా ఉన్నాం. మొత్తం 40 రకాలైనటువంటి పంట ధాన్యాలు ఉన్నాయి. వేరుశనగ ఉంది, తెల్ల కుసుమలు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, కందులు ఉన్నాయి, అన్నీ కొనాలి.
కనీసం ఈ ఒడ్లు కొన్నికే నీకు చేత అయితే లేదు, కళ్ళాల కాడ మొలకలు ఎత్తిపోతున్నాయి, ఇంకా నువ్వు 40 రకాలైనటువంటి కొనాలని చెప్పేసి నిబంధనలు ఉంటే మీరు ఎందుకు ఈ ప్రభుత్వము మొద్దు నిద్ర ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. రాష్ట్రం దేవులకు ఈ ప్రాంతంలో మాత్రము స్పీకర్ గారు స్థానికంగా ఉండకపోవడము, ఈ కొనుగోలు కేంద్రాల మీద ఒక అధికారులను ఒక సమన్వయం చేయడం కానీ, అధికారులను ఇక్కడ ఉరుకులు పరుగులు పెట్టించడం కానీ, స్పీకర్ హోదా ఉపయోగించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు విషయంలో స్పీకర్ గారు మాత్రము చాలా అశ్రద్ధ వహించి వికారాబాద్ నియోజకవర్గానికి రైతులకు తీరని శాపం చేస్తుందని చెప్పేసి కూడా మేము స్పీకర్ గారిని అడుగుతాము. ఇంకొక ముఖ్యమైన విషయం, యూరియాకి సంబంధించినటువంటి విషయము, ఎరువులకు సంబంధించిన విషయం. గత సంవత్సరమే మనం చూసినాం, యూరియా కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆందోళన అయినాయి. మన వికారాబాద్లో కూడా మన సిఎంఎస్ కాడ కావచ్చు, ప్రతి చోట్ల కూడా రైతులు చెప్పులు పెట్టి లైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మన దగ్గర వికారాబాద్లో కూడా మా పార్టీ ఆనందన్న కూడా అందులో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కేసులు కూడా ఆయన రాష్ట్రరోపణ చేస్తే మా అందరి మీద. సరే కేసులు ప్రతిపక్షంలో కూడా పెట్టినాం. ఇప్పుడు కనీసం ఈ సీజన్ అయినా, పోయిన సీజన్ గవర్నమెంట్ చూసింది కొత్త సంవత్సరం కాబట్టి, అప్పుడే వచ్చింది కాబట్టి, ఇప్పుడైనా రైతులకు మనము యూరియా డిఏపి అందిస్తామా అని తీర చూస్తే ఈరోజు ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడానికి షాపుల ముంగల రైతులు, వ్యవసాయ సహకార మార్కెట్ల ముంగల రైతులు ఎరువుల కోసం పోయి అక్కడ ఉండడం వల్ల అక్కడ లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది, ఆందోళన చేస్తున్నారు. కాబట్టి రైతులను గుమ్ము కూడా నియొద్దు, రైతులను ఒక దగ్గర షాపుల కాడ రాయొద్దని చెప్పి షాపులు తీసి యాప్లు పెట్టారు. యాప్లనంట మనము దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎరువులు బుక్ చేసుకుంటే అవి మనకు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం. అసలు షాప్లలోనే ఎరువులు లేకపోతే యాప్లలో యాడికైనా వస్తాయి. ఫోన్లకైనా మసాలా వస్తుందా? ఫోన్లో ఉన్న యాప్లకైనా యూరియా సంచి వస్తుందా? టీపీ సంచి వస్తుందా? ముందు ప్రభుత్వము దాన్ని ముందస్తుగా రామగుండంలో ఉన్నటువంటి కేంద్రాగారము పెద్ద మన రాష్ట్రంలో ఉంది, దాన్ని మొత్తం అవసరమైతే కేంద్రానికి ఇవ్వకుండా మనం వాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఒక్క ఎరువు కొరత లేకుండా ఇవ్వచ్చు మనం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మనం వాడుకుంటే. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు గత సంవత్సరం దగ్గర నష్టాన్ని రైతులు చాలా ఎరువుల వల్ల పంటలు చాలా నష్టపోయినాయి. కాబట్టి యాప్లలో ఎరువులు పెట్టి షాపులలో లేకపోతే ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం ప్రజలకు ఈరోజు ఏ రకంగా న్యాయం చేస్తారనే విషయంలో ఒక సందిగ్ధం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో షాపులలో ఎరువులు ఉండయి, యాపులు పనిచేయి, రైతులు వర్షాలు పడ్డదంటే బులోమని ఒకటేసారి రైతులు ఎప్పుడు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఉంటారు. ఇంకొక వానవాడి విత్తనాలు వేసడానికి అవసరం, కాబట్టి అందరూ ఒకటేసారి బయటికి రావాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంకి ఏమో ముందు చూపు లేదు, మార్కెట్లో లేదు సరిపడా. కాబట్టి రాబోయే కాలం అంతా పోరాటాల కాలము, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలము. ముఖ్యంగా మన వికారాబాద్లో ఎవరైతే గెలిచి హైదరాబాద్లో ఉండి ఇక్కడ పట్టించుకోవడంలో వాళ్ళని కూడా కుచ్చి లేపే రోజులు త్వరలో వస్తున్నాయి. మళ్ళీ మీరు వచ్చి అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండాలి అని ప్రజలు నిలదీసే రోజులు వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో యూరియా డిఏకి సంబంధించినటువంటి దాని కోసం కూడా షాపుల వద్ద కానీ వ్యవసాయ కార్యాలయాల వద్ద కానీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి రైతులు సిద్ధంగా ఉండాలి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఆనందాన్ని ఆధ్వర్యంలో మేము కూడా సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇప్పటికన్నా ఏడి అయితే వికారాబాద్ జిల్లా అగ్రికల్చర్ ఏడి ఉన్నారో, ఏవోలు ఉన్నారో మండలాలలో మీ దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు మొత్తం ఎంత వ్యవసాయం సాగు చేస్తున్నారు, మన వికారాబాద్లో ఎంత వ్యవసాయం సాగు చేస్తున్నారు, వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటలకు సంబంధించిన ఎరువులు ఎంత అవసరపడతాయి, మీ దగ్గర ఒక ప్రణాళిక ఉందా? స్పీకర్ గారు అట్లే మనం మీకు ప్లాన్ ఇస్తున్నారా, ముందు చూపున్నారా మేము ప్రశ్నిస్తాము. ఏం లేదు, ఏదో ఆరిపారిన చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొన్న మనం చూసినాం, ఎక్కడో వార్తలు వచ్చినాయి, కొడంగల్ దిక్కు ఎక్కడ చూసినాం, వేరుశనగలు విత్తనాలు అవన్నీ కూడా అధికార పార్టీలు మొత్తం ఎత్తుకపోయి అమ్ముకున్నారు, వాళ్ళే తీసుకుపోయి మిగతాకి వేయలేరని చెప్పి. గతంలో కూడా యూరియా కోసం మన వికారాబాద్లో మనమంతా రైతులం పోయి రోడ్ల మీద షాప్ల కదిలినాం, కానీ కాంగ్రెస్ నాయకులు ఇలా టప్పులు వేసుకుందాం. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రమాదం ఉంది. ఉన్నటువంటి ఎరువులు బస్తాలు కూడా నాయకులే వాళ్ళే గుంజుకోపోయి వాళ్ళ కార్యకర్త తీసుకొని మామూలు ప్రజలకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విలేకరులు కూడా ఆలోచించి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా ఇప్పటి నుంచే దాన్ని బయటికి తీసుకురావాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, స్పీకర్ గారు కూడా జర వికారాబాద్ మీద దయదలిసి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి హైదరాబాద్ కాకుండా జర వికారాబాద్ మీద ఎరువుల మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎరువుల కోసం కావచ్చు, ఈ కొనుగోలు ఏదైతే మద్దతు ధర కావచ్చు, కొనుగోలు విషయాల కోసం బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో మళ్ళా జైళ్ళకైనా ఇంకా కేసులకైనా రాబోయే ఈ 2-3 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఒక రకంగా హెచ్చరిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్, 12వ వార్డు కౌన్సిలర్ని. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకి అలాగే పత్రికా మిత్రులకి నమస్కారం. రేవంత్ రెడ్డి అధికారంలోకి రానికే అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. కేసీఆర్ గతంలో భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు, రైతు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి 2 పంటలకు మాత్రమే ఇస్తే 3వ పంటకు ఎవడిస్తాడని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 పంటలకు
కనీసం కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పటికీ 2 దఫాలు ఎగ్గొట్టింది. వేసేది కూడా టైం టు టైం ఇవ్వట్లేదు. అలాగే భారతదేశంలోనే ధాన్యం పండించడంలో తెలంగాణ టాప్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఎక్కడనో 12వ స్థానానికి పడిపోయింది. కాబట్టి ఇక్కడున్న స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన కూడా పట్టించుకొని మున్సిపల్లో కూడా 60 కోట్ల నిధులు ఉన్నాయి, ఇంకొక 100 కోట్లు వస్తాయి. కనీసము లైట్లు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపల్ ఉంది. దీన్ని కూడా గమనించగలని ఒకసారి స్పీకర్ దయచేసి ప్రాంతం మీద అభిమానంతోనైనా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి చేసిన నాతోటి కౌన్సిలర్లకు మరియు పట్టణాల నాయకులందరికీ కూడా తెలుసు, మరియు మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ఒడ్లు కేంద్రం కానీ ధాన్య కొనుగోలు కానీ జొన్నల కేంద్రం నుంచి ఏదైతే మన దగ్గర ఒకప్పుడు ఒడ్లు కానీ మన మొత్తం చూస్తే కేసీఆర్ వచ్చినాకనే ఎక్కడ ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థాయికి ఒడ్లు తెచ్చాడు. ఒక అన్నపూర్ణ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అంటారు, ఒక అన్నపూర్ణ దేశం. ఇప్పుడు అదే తెలంగాణకు వచ్చింది అది పేరు. అలాంటి ఒడ్ల కేంద్రాన్ని మనకు కూడా ముందు తెలంగాణ రాకముందు మన ఏరియాలో ఎవరు కూడా ఒడ్లు పండించడం తక్కువ ఉంటుండే. తర్వాత ఇప్పుడు వచ్చిన నీటి వ్యవస్థ బట్టి మిషన్ భగీరథ తర్వాత కొన్ని చెరువుల మరమ్మతుల వల్ల మన ప్రాంతంలో ఒడ్లు పెరగడం చాలా ఎక్కువైంది. ఇప్పుడు అదే కొనుగోలు కేంద్రాలలో ముందు ఎలా ఉందంటే ముందు అసలు కొనుగోలు కేంద్రాలే ఉండకుండే. మన కేసీఆర్ గారు మన 10 ఏళ్ల నుంచే మన దగ్గర ఒడ్లను పెరగడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే చాలా అసలు ఎంత అంటే మనం అనుకోకున్నంత చాలా పెద్దగా మన ఏరియాలో కూడా ఒడ్లు పెరగడం చాలా పెరిగిందనమాట. అలాంటి కేంద్రాలలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒడ్లు కొనలేకపోతున్నారు. ఒకప్పుడు ఇక్కడ మన దగ్గర ఉండే కూడా సరిపోకుని మన దగ్గర మన దగ్గర డంపింగ్ యార్డ్ కానీ ఏమీ లేకుండా గోదామ్స్ లేకుంటే మనం ఇక్కడైతే కరీంనగర్ అక్కడక్కడ పంపించిన రోజులు ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు కూడా దాంట్లో రోడ్ల మీదే ఉంటున్నాయి. ఇంకా దయచేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఏమంటే కొనుగోలు కేంద్రాలు తొందరగా మొత్తం కూడా కొనుగోలు రైతును ప్రతి ఒక్క గింజ వరకు కూడా కొనుగోలు చేయాలి. చేసిన వెంటనే ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు వెంటనే పేమెంట్ కూడా తొందరగా చేయాలని కోరుకుంటున్నాము. అట్లనే ఏదైతే జొన్నలు అయితే మొన్నైతే ఓపెన్ చేశారో అప్పుడే మొత్తం చివరి గింజ వరకు కూడా కొంటామన్నారు. అలానే జొన్నలు కూడా కొనుగోలు కేంద్రం చేయాలి. ఇంకా తీరా వస్తే మా మున్సిపాలిటీకి వస్తే ఎలా ఇప్పుడైతే మా అశోక్ చెప్పాడు 60 కోట్ల నిధులు. ఈ 60 కోట్ల నిధులు 2 ఏళ్ల నుంచి 60 కోట్ల నిధులు పేరుకే చెప్తున్నారు. 60 కోట్లు వచ్చాయి కానీ ఇప్పటిదాకా చూసింది లేదు, చేసింది లేదు. ఏదైతే 60 కోట్లకు ఇప్పటిదాకా టెండర్లు ఇప్పటి 2 ఏళ్ళ నుంచి 2 ఇయర్స్ నుంచి టెండర్లింగ్ అవుతున్నాయి. ఏమని అడిగితే తీరా చెప్తే ఏమంటున్నారు ప్రాసెస్ అవుతున్నది, అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇప్పటికి మేము వచ్చి 5 ఏళ్ళు అవుతున్నాయి కానీ 5 నెలలకు వస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, చేసింది లేదు ఇప్పటివరకు. తీరా వీళ్ళ చూసే మీరు చైర్మన్ గారు కానీ స్పీకర్ గారు కానీ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే తొందరగా నిధులు తీసుకొచ్చి ఎందుకంటే ఎప్పటికైనా వికారాబాద్లో రాకపోయే వర్షాకాలాలు ఎండాకాలం అంటే ఎట్లనో నీళ్ళతోనే తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చే వర్షాకాలన్నా సీసీ రోడ్లు వేపించి తొందరగా అన్ని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం. రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే చావో రేవో అన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 365 రోజులు ఎండనక వాననక ఎండకు వానకు తడిసి వాళ్ళు పండించిన పంటను గవర్నమెంట్ కొనే పరిస్థితిలో లేదు. రోడ్డు మీద కళ్ళాలు వేసుకొని వర్షానికి నాంతే కనీసం దానికి కవర్లు కప్పుకునే పరిస్థితిలో కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుందంటే అంత కష్టపడి పండించిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పరిచే పరిస్థితిలో లేదు. వాస్తవానికి కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు కూడా మన వికారాబాద్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు కానీ కొన్ని విలేజ్లు కానీ సందర్శించడం జరిగింది. గతంలో మక్కల విషయంలో కానీ ఒడ్ల విషయంలో కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించి అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం పడుతుంది, ఆల్రెడీ యూరియా షార్టేజ్ ఉంది. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా యూరియా కోసము. అన్ని కేంద్రాలలో కూడా యూరియా ఉందా లేదా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడే ముందస్తుగానే వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందస్తుగానే ఒక రివ్యూ చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా విషయంలో కానీ ఇతర విషయాలలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ గారికి ముఖ్య విషయం తెలియజేయడం ఏమనగా వికారాబాద్ నియోజకవర్గం పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము పట్టణంలో ఉన్నాం కాబట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ప్రతినిధ్యం చెప్తా ఉన్నాం. వికారాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ఆనందన్న కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు
ప్రతి ఒక్క నెలకు ఒకసారి కానీ అన్ని అన్ని సంబంధించిన ఆఫీసర్లను పిలిచి క్యాంప్ ఆఫీస్లో పిలిచి రివ్యూ చేసుకునేటోడు ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, ఎంఆర్ఓల దగ్గర ఏం జరుగుతూ ఉన్నది. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నెలకు ఒకసారి ఆఫీసర్లను పిలిచి ఏం జరుగుతుందని చెప్పేసి రివ్యూ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఏం కావాలి, ఏం సౌకర్యాలు కావాలని చెప్పేసి అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల గురించి కొట్లాడుతుండే ఆనందన్న ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారు. ఇప్పుడు అట్లాంటి విషయాలు ఏమీ జరగట్లేవు, రివ్యూలు లేవు, ఏం జరుగుతున్నాయో తెలుసులేవు. మొత్తం ఏమైతున్నాయి, మొత్తం కమర్షియల్ నడుస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వికారాబాద్లో కౌన్సిలర్లు గెలిచిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వికారాల అభివృద్ధి ఏం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో తెచ్చిన 60 కోట్లను ఆనందాన్ని కష్టపడి తెచ్చిన 60 కోట్లను కూడా ఆ వచ్చిన పనులను కూడా చేసే విధంగా లేదు. ఆ 60 కోట్లు ఎందుకు అయినాయని చెప్పేసి వికారాల్లో ఉన్న కామన్ ప్రజలకు కూడా తెలుసు, ఎక్స్ కౌన్సిలర్లకు తెలుసు, ప్రజెంట్ కౌన్సిలర్లకు కూడా తెలుసు. 60 కోట్ల నిధులు ఎందుకు అవుతున్నాయి అంటే దాంట్లో కమిషన్ల కోసం, కమిషన్లకు నీకింత నాకింత అనే విషయంలో చర్చ తెలుతలేదు కాబట్టి 60 కోట్ల పనులు ముందుకు సాగడం లేవు. దయచేసి దృష్టిలో పెట్టుకొని తొందరగా 60 కోట్ల నిధులు తీసుకొచ్చి వికారాల్లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు తెచ్చిన పైసలతోనైనా మీరు అభివృద్ధి చేయండి. మీరు కొత్తగా పైసలు తీసుకొచ్చే అవసరం లేదు. ముందు 60 కోట్లు తీసుకొస్తే ప్రతి వాడికి 1 నుంచి 1.5 వరకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తోనైనా వికారాబాద్ మున్సిపాలిటీలు అన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంతో కష్టపడి ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారు వికారాబాద్ బ్రిడ్జ్కు రంజితన్న అప్పుడు ఎంపీగా ఉన్న రంజితన్నతో కలిసి పోరాడి వికారాబాద్కు ఒక శాశ్వతమైన ప్రాబ్లం ఉంది, ఇది బ్రిడ్జ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి బ్రిడ్జ్ తీసుకొని రావడం జరిగింది కొట్లాడి. దానికి కనీసం తెచ్చిన ఫండును కూడా దాంతో పైసలు ఉన్న ఫండును కూడా బ్రిడ్జ్ను అభివృద్ధి చేయకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు పోదాం అందరం, మన ప్రెస్ మిత్రులతో సహా అందరం పోదాం. వికారాబాద్ బ్రిడ్జ్ పని మీద ఎవరైనా పని నడుస్తుందా? ఇంచుమించు 2 నెలలు అయింది మళ్ళీ పని అయిపోయి. అసలు ఇప్పుడు వర్షాకాలం ఉంది, మట్టి పోసే పని ఉన్నది. ఇప్పుడు వర్షాకాలంలో మట్టి పని నడుస్తుందా? నడువు. మళ్ళీ ఇంకొక సంవత్సరం దాకా పని చేసే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. వికారాబాద్ బ్రిడ్జ్లో ఒకటే బ్రిడ్జ్ ఏమైనా ప్రాబ్లం, లారీ కానీ బస్సు కానీ ఇబ్బంది జరిగితే వికారాబాద్ మొత్తం ఒక 5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. వీలైనంత వరకు చొరవ తీసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నారు పిలిచి స్పీకర్ గారు క్యాంప్ ఆఫీస్లో రివ్యూ తీసుకుని అసలు పని ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఏమన్నా రివ్యూ జరిగిందా ఎంతవరకు, అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. అసలు రివ్యూలు లేవు. ఆ ఆఫీసర్లతో కాంట్రాక్టర్లతో ఎంతవరకు పని నడుస్తుంది, ఏం జరుగుతూ ఉందని రివ్యూస్ ఏం లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే ఉంది, కమిషన్లు తీసుకోవాలి, సపరాంగా ఒప్పాలి, మన పని అది నడుస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకోటి వికారాబాద్లో మేము తీసుకొచ్చిన ఆనందాన్ని చాలా ఫైట్ చేసింది వికారాబాద్కు ఫండ్ తీసుకురావడానికి. ఇంకా తీసుకొచ్చిన కూడా కొన్ని విషయాలు ఏమి వికారాబాద్లో మున్సిపాలిటీలో కూడా వీధి లైట్లు ఇప్పుడు రాత్రిపూట వర్షం పడితే వాడు సాయంత్రం 8 అయితే కూడా లైట్లు వచ్చే పరిస్థితి లేదు వికారాబాద్ బ్రిడ్జ్ మీద. కానీ దాంతో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మున్సిపల్ గురించి ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే వికారాబాద్ మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైట్లకి ఏం పెద్ద ఖర్చు ఉంటుందా? మా అంటే ఒక 10 లక్షలు ఖర్చు పెడితే వికారాబాద్ మొత్తం లైట్లు వేయచ్చు. వికారాబాద్ మున్సిపాలిటీలో కనీసం 10 లక్షలు కూడా లేవా? మరి ప్రజలు కడుతున్న ట్యాక్సులన్నీ ఎక్కడ పోతున్నాయి? అసలు ఆ ట్యాక్సులతో ఏం పని చేస్తున్నారు? ఆ ట్రాక్టర్ల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దానికి మొత్తం పొక్కలు పడతా ఉంటాయి, దాని బాడీకి మొత్తము చెత్తెత్తుకునే ట్రాక్టర్కి మొత్తం పొక్కలు పడడం, మురికి మొత్తం రోడ్డు మీదే వాడుతూ ఉంటాం. ట్రాక్టర్లు కొనికి ఎన్ని పైసలు అయితే ఒక ట్రాక్టర్ వాల్యూ ఎంత? అసలు అదిగేటోళ్ళు ఎవరు లేరా? అసలు మన ట్యాక్స్ కట్టే పైసలను ఎక్కడ పోతున్నాయి? మున్సిపాలిటీ చెత్తెత్తే 2 ట్రాక్టర్లు కొనే దీనమైన పరిస్థితిలో వికారాబాద్ మున్సిపాలిటీ ఉందా? లైట్లు ఒక 20-30 లైట్లు వేయించే పరిస్థితి లేనంత ధనదీయ పరిస్థితిలో ఉంది వికారాబాద్ మున్సిపాలిటీ. ఇది ఒకసారి ఆలోచించాలి. పబ్లిక్ అంతా మీరు నమ్మి ఏదో సాధిస్తారని చెప్పి స్పీకర్ గారు ఉన్నారు, పెద్ద నిధులు వస్తాయి, వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మీకు ఓట్లు వేసి గెలిపించారు. కౌన్సిలర్లు కూడా స్పీకర్ గారి దగ్గరకు పోయి అడగాలి, మా వార్డు ఈ సమస్య ఉన్నది, వికారాలో ఈ సమస్యలు అని స్పీకర్ గారి దగ్గరకు పోయి అడిగి ఫండ్ నిధులు తీసుకొచ్చి వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా సహకరిస్తారు. అభివృద్ధి గురించి ఏ పని చేసినా కాంగ్రెస్ నాయకులకు ఒకటి చెప్తా ఉన్నాం ఏంటంటే, మనం పార్టీ పరంగానే కొట్లాడుకుందాం, వికారాబాద్ అభివృద్ధి పరంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. మా తరఫు ఒకటి ఏంటంటే, మేము ప్రజల పక్షాన కొట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. మేము ప్రతి సమస్య మేము కూడా నిలదీస్తాం. మేము నన్ను మీరు ఏం చేయండి, అధికార పార్టీ ఉంది కదా, నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి. మా కోరిక ఒకటి, దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నాయకులకు, కౌన్సిలర్లకు కానీ, స్పీకర్ గారు కానీ కోరేది ఏంటంటే, చైర్మన్ గారికి కోరేది ఏంటంటే, నిధులు తీసుకొచ్చి వికారాబాద్లో మీరు ఎంతో పెద్ద ఆశ పెట్టుకొని మీ మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు, ఆ ఆశను మీరు నిలబెట్టుకోవడానికి నిధులు తీసుకొచ్చి వికారాబాద్ అభివృద్ధి గురించి కానీ, ఈ రైతుల పక్షాన ఒకటి ఏంటంటే, రైతులు కూడా ఈ 10-15 రోజుల రివ్యూ తీసుకొని రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా, యూరియా కష్టాలు, వడ్లు కొనుగోలు దాంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా అధికారులతోటి చర్చించి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి మా తరఫు నుంచి కోరడం జరుగుతూ ఉంది.